ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గద్దరన్న ఫౌండేషన్ సభ్యులందరికీ, చైర్మన్కి అందరికీ కూడా యావత్ తెలంగాణ ఉద్యోగుల పక్షాన, గెజిట్ అధికారుల పక్షాన ముందుగా తల వంచి నమస్కారం తెలియజేస్తూ, గద్దరన్న గారి జీవితం విద్యార్థి దశ నుంచి, బుక్కులో ఫోటో చూస్తే చాలన్న దశ నుంచి పక్కన కలిసి ప్రయాణం చేసి కలిసి ఉద్యమాల్లో ప్రయాణం చేశాం. వారు లేని లోటు తెలుగు ప్రజలకే కాదు, భారతదేశ యావత్ ప్రపంచానికే తీరని లోటు. వారి ఆశయాల్ని, అభ్యుదయాల్ని మనం కొనసాగించాలి. ఈరోజు ఇక్కడికి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రవీంద్ర భారతి పూర్తిగా నిండడం కాదు, మొత్తం రాష్ట్రంలోని 2 రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈరోజు వారికి ఇక్కడ లేకున్నా, గ్రామాల్లో ఉన్నా, ఎక్కడున్నా గద్దరన్న పేరు చెబితేనే ఒక విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఉద్యోగి, ఒక ఆదర్శప్రాయుడు, ఒకటి కాదు అన్ని పార్శ్యాల్ని అన్ని రకాలుగా టచ్ చేసి ఒక నిఘంటువుగా, ఒక రాజ్యహింసను ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది వచ్చిందో గుర్తొచ్చేది గద్దరన్న కలము, గళం. వాటి ద్వారా దిశానిర్దేశం చేసి ఇంతమంది మేధావుల్ని, ఇంతమంది శాసనలు తయారు చేసుకున్న వారికి నివాళులు అర్పిస్తూ యావత్ ఉద్యోగుల పక్షాన వారి కుటుంబానికి, అదేవిధంగా గద్దరన్న గారికి ప్రత్యేకంగా జోహార్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.